నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, కోయంబత్తూరులో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఒక మైనర్ అమ్మాయి 10 సంవత్సరాలు చదువుతున్న అమ్మాయి మీద దారుణంగా అత్యాచారం చేయడం అండ్ అలాగే మర్డర్ చేయడం ఒకవైపు అయితే, ఈ సంఘటన గురించి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ చెప్పే ప్రాసెస్లో వాళ్ళు ప్రవర్తించిన విధానం ఇంకో రకంగా మారింది. ప్రజెంట్ అది సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది అని చెప్పొచ్చు. అండ్ దీనికి స్పందిస్తూ సీఎం విజయ్ గారు కూడా దీన్ని స్పందించడం జరిగింది. ఆయన కూడా రియాక్ట్ అయ్యి ఈ సంఘటన గురించి మాట్లాడడం కూడా జరిగింది. అసలు సంఘటన ఏం జరిగింది, అసలు ఏమైంది సార్? కోయంబత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి సూలూరు తాలూకా కిందకు వస్తుంది. సూలూరు తాలూకా దగ్గర పల్లేపాలెం అండ్ కన్నేపాలెం అనేటువంటి 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాల మధ్యలో భవానీపురం అంటే మరొక చిన్న ఒక హ్యామ్లెట్ ఉంది అక్కడ. అయితే గురువారం మధ్యాహ్నం 1:30-2 ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి, ఒక బాలిక సుమారుగా 10 ఇయర్స్ ఉంటాయని చెప్పి పోలీసుల యొక్క అధికారిక లెక్కల ప్రకారం ఆ అమ్మాయి ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటుండగా సడన్గా ఆ అమ్మాయి అదృశ్యం అయిపోయింది, కనిపించకుండా పోయింది. కాసేపు తర్వాత తల్లిదండ్రులు లేచారు, విషయం ఏంటని ఆరా తీశారు. ఆరా తీసిన తర్వాత గాలింపు చర్యలు కూడా బంధువులతోటి, స్నేహితులతో కూడా చుట్టుపక్కల కూడా వెతకడం సుమారుగా 2-3 గంటలు వెతికే కార్యక్రమం కూడా చేశారు. అయినప్పటికీ కూడా బాలిక కనిపించలేదు. తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి దగ్గరలో ఉన్న సూలూరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కూడా రావడం, అక్కడ ఉన్న ఎస్పీ గారు పవన్ కుమార్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు కాస్త ముమ్మరం చేశారు. ఈలోగా ఈ కన్నేపాలెం ట్యాంక్ అంట చెరువు ఉంది. ఆ చెరువులో అమ్మాయి యొక్క బాలిక మృతదేహం అన్నది అక్కడ తేలుతూ కనిపించింది. మిగిలిన అందరూ కలిసి ఆ అమ్మాయి యొక్క బాలికను తీసుకొని రావడం కూడా జరిగింది. ఆ మృతదేహం వచ్చేసరికి ఎలా ఉందంటే, ఆమెకు కుడివైపు ఉన్నటువంటి హ్యాండ్ కూడా పూర్తిగా విరిగిపోయి ఉంది. అలాగే ఎడమవైపు కాలు కూడా విరిగిపోయి ఉంది. ఆమె మీద ఒక సెక్సువల్ అసాల్ట్ అంటే ఆమె మీద ఒక లైంగిక దాడి జరిగినట్టుగా అక్కడ ప్రాథమిక సమాచారం మేరకు ఉన్నటువంటి గుర్తులు కనిపించాయి. అంటే ఎవరు ఆమె మీద అఘాయిత్యం చేశారు, చేసిన తర్వాత ఆమె ఎక్కడ ఎవరికైనా చెప్తుందని చెప్పి ఆమెను కొట్టి చంపి ఆ చెరువులో పడేసేశారు. ఇది జరిగిన సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగినటువంటి సంఘటన. రాత్రి 8:30-8:45 ఆ ప్రాంతంలో ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రైజ్ చేశారు దీనికి సంబంధించి. బంధువులందరూ కూడా కలిసి, ముఖ్యంగా దీని మీద ఎవరైతే ఈ యొక్క దారుణాన్ని కొడగట్టారో ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి బంధువులు, స్నేహితులు కలిసి ఆ యొక్క ట్రిచి రోడ్డు టువర్డ్స్ సూలూరు తాలూకా నుంచి ట్రిచికి వెళ్ళే రోడ్డు మీద బైఠాయింపు చేసి చాలా నిరసనలు కూడా పెట్టారు. ఇదంతా ఒకవైపు ఈ యొక్క విషయం అవుతుండగా పోలీసులు కూడా ఇమీడియట్గా ఏం చేశారంటే, ఇద్దరు అక్యూజ్డ్ని సస్పెక్ట్ చేసి ఒక ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. అందులో ఒకటి పేరు కార్తీ, మరొకటి పేరు ఆర్ మోహన్ అని. ఒకటి వయసు, ఈ కార్తీ వయసు 33 సంవత్సరాలుగా, మోహన్ వయసు కూడా ఇంటి పక్కనే ఉంటాడు, ఆయన ఏజ్ 30 ఇయర్స్గా చెప్పడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా ఈ అఘాయిత్యాన్ని కొడిగట్టారని చెప్పి పోలీసుల యొక్క ప్రాథమిక దర్యాప్తులో కూడా తెలిసింది. వాళ్ళిద్దరిని పట్టుకున్నారు, వాళ్ళిద్దరిని అరెస్ట్ కూడా చేశారు. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock ఆ టైంలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ మీద జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్నారు, వాళ్ళ మీద విచారణ కూడా జరుగుతుంది. ఇది ఒక వైపు. మరొక సైడ్ ఏంటంటే, ఇక్కడ ఈ స్టోరీ ఇలా ఉంటుండగా అమ్మాయి యొక్క మృతదేహం జరిగిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ దగ్గరలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో ఆమె యొక్క పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత మరొక వివాదం ఎలా వచ్చిందంటే, తండ్రి యొక్క అంగీకార పత్రం సంతకం పెట్టేశారు, తండ్రి సైన్ చేసేసుకున్నారు, బంధువులు తీసుకెళ్లారు. ఆమె యొక్క దేహాన్ని కూడా మిగిలినటువంటి ఆ దహన సంస్కారాలు అవి ఉంటాయి, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఇంతలో మీడియా మళ్ళీ సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియాలో మళ్ళీ కొత్త ఇష్యూ రైజ్ అయింది. ఆ ఇష్యూ ఏంటంటే, అమ్మాయి ఇక్కడ అమ్మాయి యొక్క ఎవరైతే చనిపోయినటువంటి అమ్మాయి యొక్క తల్లి నా సంతకం లేకుండా నన్ను పూర్తిగా ఇక్కడ నా కూతుర్ని దహన సంస్కారాలు చేశారు కాబట్టి నాకు తెలియకుండా చేశారని చెప్పి అమ్మాయి చనిపోయినటువంటి అమ్మాయి యొక్క తల్లి మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఫ్రెష్గా కంప్లైంట్ చేసి, నా భర్త ఉన్న బంధువులను కూడా చర్యలు తీసుకోండి, నేను కనీసం చివరి చూపు కూడా చూసుకోకుండా నన్ను రానివ్వలేదు, నేను ఆ పోలీస్ స్టేషన్ ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్లో ఆమెకి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తుంటే నేను వెళ్ళేసరికి వెనక డోర్ నుంచి తీసుకొని వెళ్ళిపోయి అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతే నేను అనేక అంబులెన్స్ వెంబడి కూడా నేను కంటిన్యూగా పరిగెత్తాను. ఒక 1/2 కిలోమీటర్ వరకు పరిగెత్తినప్పుడు కూడా నన్ను అందకుండా ఆ బాడీని తీసుకొని వాళ్ళు వేరే ఊరు తీసుకెళ్ళి అక్కడ దహన సంస్కారాలు చేసేసారు. నేను వెళ్ళేసరికల్లా పూర్తిగా నా కూతురు యొక్క చివరి చూపు కూడా చూసుకోలేని చెప్పి ఆ అమ్మాయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. అంటే ఈమె మహిళ ఇలా, ఆ మదర్ ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో మధ్యాహ్నం చూస్తున్న ట్రోల్స్ ఏంటంటే, అమ్మాయి కూతురుకి ఇలా బయట ఆడుకుంటున్న కూతురు అలా విడిచిపెట్టేసింది ఎందుకు తల్లి అంటే, ఆ టైంలో తల్లిదండ్రులు ఏం చేశారని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో పోలీసులు విచారణ తెలియదు ఏంటంటే, ఈ యొక్క చనిపోయినటువంటి మైనర్ బాలిక యొక్క తల్లి ఆల్కహాల్ తీసుకొని ఇంట్లో పడుకుండిపోయింది, తండ్రికి కూడా అక్కడ పడుకున్నారు కాబట్టి పట్టించుకోలేదు అని ఈ విషయం పూర్తిగా గమనించినటువంటి ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఇది అదనంగా తీసుకొని అమ్మాయిని తీసుకెళ్లి అమ్మాయి మీద అఘాయిత్యం చేశారని చెప్పి ఒక సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా జరిగింది. అయితే దీని మీద ఆవిడ విచారణ చేస్తూ, నేను యాక్చువల్గా
నా భర్త ఒక కూల్ డ్రింక్ సమ్మర్ అని చెప్పి కూల్ డ్రింక్ తీసుకొచ్చారు, అందులో ఆల్కహాల్ మిక్స్ అయ్యి ఉంది, ఆల్కహాల్ కలిపి ఉన్నట్టు ఉన్నా నాకు తెలియదు, ఇంటి పక్కన ఫ్రిడ్జ్ పక్కన నా భర్త ఒకవైపు నేను కూడా ఒకవైపు ఇద్దరం కలిసి చెరువు వైపు పడుకుంటూ పోయాం. బహుశా ఎవరైతే ఈ ఎక్యూజ్డ్ పర్సన్స్ అని చెప్తున్నారు, ఈ మారుమోహన్ అదేవిధంగా ఈ కార్తీ అనేటువంటి ఎవరైతే చెప్పాం, వీళ్ళు కావాలని ఆ కూల్ డ్రింక్ లో అందులో లిక్కర్ కూడా అందులో కలిపి ఎందులో పెట్టారో మాకు తెలియదు, మేము తాగి పడుకుంటూ పోయాం అని చెప్పి ఆవిడ మరలా ఒక వివరణ కూడా పోలీస్ స్టేషన్ ముందు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదంతా ఒక సినిమాటిక్ స్టోరీలో రకరకాల ట్విస్టులు ఉన్నాయి. సో దీని మీద ఏంటంటే ఐజీ గారు అంటే రమ్య భారతి గారు అంటే ఇదంతా కూడా ఎలా వస్తుందంటే వెస్ట్ జోన్ కిందకు వస్తుంది, కోయంబత్తూరు వెస్ట్ జోన్ కిందకు వస్తుంది. వెస్ట్ జోన్ లో రమ్య భారతి గారు ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్. అదే కాకుండా డిఐజీ అయినటువంటి సన్నిధానం, ఆయన కూడా సన్నిధానం అంటారు, సన్నిధానం ఆయన కూడా డిఐజీ, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. అట్ ద సేమ్ టైం ఎస్పీ అయినటువంటి ఎమ్మెల్యే మన పవన్ కుమార్, ఈ పవన్ కుమార్ ఈయన కూడా ఒక ఎస్పీ గారు అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈ ముగ్గురు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఇష్యూ యాక్చువల్గా ఈ మైనర్ బాలిక మీద దాడి ఈ రకమైన విచారణ ఒకవైపు అవుతుండగానే ఇక్కడ మీరు మాట్లాడిన స్టోరీ ఏమైందంటే ఇక్కడ ప్రెస్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి హావభావాలు అంటే ముఖ్యంగా మీడియా మైక్స్ అన్ని కూడా ముందుంటుండగా ప్రెస్ మీడియాలో వాట్ జరిగిందని చెప్పి మీడియా ముందుకు వచ్చే క్రమంలో వీళ్ళ ముగ్గురు కూడా అంటే సన్నిధానము మధ్యలో ఈ యొక్క రమ్య భారతి గారు, ఇటువైపు చూస్తే పవన్ కుమార్ గారు, ముగ్గురు కూడా ఐపీఎస్ ఆఫీసర్లు ప్రెస్ లో వెళ్తున్నప్పుడు ఇంకా కెమెరాస్ ఆన్ చేయలేదు, ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదని అనుకునే క్రమంలో అంటే మీడియా ముందు వచ్చేటప్పటికి అందరూ మీడియాస్ వచ్చిన తర్వాత కూర్చున్నాకే యాక్చువల్గా మీడియా ప్రజెంటేషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంకా ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకునే క్రమంలో వాళ్ళ మైక్స్ పెట్టుకొని వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు జోక్స్ వేసుకొని మాట్లాడుకుంటారు. అంటే ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం ఏంటంటే పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఎంత విచక్షణారహితంగా ఎంత బాధ్యతాయుతంగా అంటే బాధ్యత లేకుండా అసలు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆ పోస్టులకి వాళ్ళకి అర్హత కాదు అని చెప్పి కూడా ఎంటైర్ తమిళనాడు ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ కూడా ఒకసారి సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ జరిగిన సంఘటన గడిచిన 4 days 3 days నుంచి జరిగినప్పుడు కూడా దీని మీద విస్తృతమైన చర్చ ఎంటైర్ యావత్ తమిళనాడు ఒక్కటే కాకుండా టోటల్గా ఉన్నటువంటి ఇండియా మొత్తం మీద కూడా విచారణ వచ్చింది. అంటే ఇంత బాధ్యత లేకుండా పోలీసులు ఉంటారు అంటే బాధితులు తమ బాధ కలిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ పోలీసులు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అనడానికి అర్థం ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ యొక్క క్లిప్పింగ్ చూసాకే ఆ వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది ఎంత కేర్లెస్ అంటే ఒక బాధ్యత లేకుండా ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా అరే బాధితులు వచ్చారు వాళ్ళని ఫార్మాలిటీ చేద్దాం అంటే ఒక మీడియా ముందు కనీసం కెమెరాస్ ఆన్ అయ్యి ఉన్నాయని చెప్పి ఒక జ్ఞానం కూడా లేకుండా ఎంత లేకిగా ఎంత వెకిలిగా ఉన్నారంటే మనుషులన్నా మనుషుల యొక్క బాధలన్నా మనుషుల యొక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు అంటే వాళ్ళ దృష్టిలో అదొక వేస్ట్ అంటే అదొక చిన్న చూపు. అలాంటి వ్యక్తుల్ని ఆ పోస్టుల్లో ఒక బాధ్యత కలిగిన ఆ శాఖలో నియమించడం అత్యంత దురదృష్టకరం. ఆల్రెడీ విజయ్ గారు ముఖ్యంగా సీఎం జోసెఫ్ విజయ్ గారు స్పందించారు, దీని మీద స్పందించారు. బట్ స్పందించడం ఒకటే కాదు, ఇమ్మీడియట్ గా ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేయడం, సస్పెండ్ కూడా కాదు అసలు పోలీసు వ్యవస్థగా మచ్చబెట్టిన వాళ్ళు వీళ్ళని ఎంటైర్ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ కాకుండా టోటల్గా టెర్మినేట్ చేసే విధంగా చట్టాలు రావాలి. మనం సమస్య ఉందని ప్రాబ్లం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారన్నది నిజంగా నిన్న జరిగినట్టు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఇష్యూ ఏం జరిగింది సార్, విచారణలు జ్యుడిషియల్ కస్టడీ ఇవన్నీ అవుతున్నప్పుడు కూడా అనేక రకరకాల ట్విస్టులు చేస్తూ 3 రకాల ఇష్యూస్ ఇందులో కలిసి ఉన్నాయి. శ్రీ గారు నిజమే సార్, మీరు చెప్పింది ఏదైతే ఉందో ఒకవైపు బాధ కలిగించే విషయం అయితే ఇంకొక వైపు బాధ్యత తీసుకొని ప్రవర్తించిన వాళ్ళు కూడా ఈ రకంగా ఉంటే ఇంకెక్కడ ఎవరికి ఒక ట్రస్ట్ ఒక నమ్మకం వస్తుంది. సో దీనికి ఖచ్చితంగా ఎలా అయితే సీఎం విజయ్ గారు స్పందించారు అండ్ వీళ్ళకి కఠినంగా శిక్ష పడాలని మనం కూడా కోరుకుందాం. అండ్ ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్ మనం ఎక్కడ కూడా చూడకుండా ఉండాలని అనుకుందాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.